వీర జవాన్ మురళీ నాయక్ త్యాగం ఈ దేశం మరవబోదన్నారు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని తెలిపారు ఆయన. సత్యసాయి జిల్లా కల్లితండాలో మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రఘువీర, జవాన్ తల్లిదండ్రులు గొప్ప కొడుకును కన్నామని గర్వపడుతున్నామని తెలిపారు. ఈ కుటుంబానికి ప్రభుత్వాలే కాకుండా మనమందరం కూడా అండగా ఉండాలి. కోల్పోయిన సందర్భంలో ప్రతి ఒక్కరికి ఇది ప్రేరణ, ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగింది. మురళి ఈ గ్రామం నుండి వచ్చి ఈరోజు దేశం మొత్తం ఒక చీఫ్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్ చనిపోతే కూడా ఇంత గౌరవం లక్షల మంది రామ వచ్చే నిలబడద్దు. వాళ్ళు ఇట్లా వస్తాను. जोहार मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक। శ్రీ సత్యసాయి జిల్లాలో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. గోరంట్ల మండలం కల్లితండాలోని పొలంలో మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత, అనగాని సత్యప్రసాద్ హాజరు కానున్నారు. మురళీ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు మంత్రులు. శ్రీ సత్యసాయి జిల్లాలో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. గోరంట్ల మండలం కల్లితండాలోని పొలంలో మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈరోజు మురళీ నాయక్ అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయి. సో మంత్రులు ఎవరెవరు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు నివాళులు అర్పించేందుకు? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? భోగి యుద్ధభూమిలో వీరమరణం పొందిన జవాన్ మురళీకృష్ణ అంత్యక్రియలు ప్రారంభమయ్యని చెప్పవచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే హోంమంత్రి ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించిన పరిస్థితి. ప్రస్తుతం మనము కల్లితాండాలో స్థానికులు పెద్ద ఎత్తున మృతదేహాన్ని సందర్శించడానికి వస్తున్నారు. ఇటువైపు ఆర్మీ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే శవపేటలో ఉన్న పార్థివ దేహాన్ని బయటికి తీసి కుటుంబ సభ్యులకు చూపిస్తారని చెప్పి చెబుతున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో నారా లోకేష్ ఇక్కడికి చేరుకున్నారు. అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా సత్సాయి జిల్లా విమానాశ్రయం దిగి అక్కడి నుంచి నేరుగా కల్లితాండాకు వస్తారు. ఇప్పటికే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో అంటే 5-10 నిమిషాల్లోనే ఇక్కడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, అలాగే జిల్లాకు సంబంధించిన మంత్రులు సవితమ్మ, మిగతా మంత్రులు కూడా ఇక్కడికి రానున్నారు. ప్రస్తుతం చూడొచ్చు కుటుంబ సభ్యులు మొత్తం శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. నిన్న రాత్రి ఏదైతే భౌతికాయాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కల్లితాండాకి తీసుకొచ్చే సమయంలోనే బెంగళూరు నుంచి ఏపీ వరకు రోడ్డుకి ఇరువైపులా భౌతికాయానికి నీరాజనాలు అర్పించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా గ్రామంలో పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్న ప్రజలు చేరుకుంటున్నారు. స్థానికంగా ఉన్న గ్రామాలకు సంబంధించిన వారు తాండాల్లో ఉన్నారు, పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. చూడొచ్చు వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి తండ్రి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని కూర్చోబెట్టారు. ఇక్కడ వచ్చిన నాయకులు వాళ్ళని పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. మన కెమెరామెన్ వాళ్ళ తల్లిదండ్రులను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే
హోమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చి అనిత వారిని పరామర్శించి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వీఐపీలో వస్తుండడంతో ఇక్కడ పూర్తిగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. భోగి ఒక్క కొడుకు వీరమరణం పొందడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. మొత్తం గ్రామం మొత్తం విషాద ఛాయలో అలుముకున్నాయని చెప్పచ్చు. పూర్తి స్థాయిలో గ్రామం ఒక తమ ఇంటి సొంత పిల్లోని కోల్పోయినామన్న ఆవేదనలో ఉన్న పరిస్థితి ఉంది. భోగి ప్రస్తుతం మనం చూస్తాం జిల్లా ఎస్పీతో పాటు మిగిలిన అధికారులు ఇక్కడ చేరుకున్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో ప్రముఖులు వచ్చి ఇక్కడ నివాళులు అర్పించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిగా సొంత పొలం ఏదైతే ఉందో జవాన్ మురళీ నాయక్ సొంత పొలంలోనే అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ సైనిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే ఆర్మీ అధికారులు ఇక్కడ చేరుకున్నారు. వారికి సంబంధించి ప్రాసెస్ మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతుందని చెప్తున్నారు. అలాగే ఏదైతుందో కుటుంబ సభ్యులు ప్రముఖులు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన శాస్త్రయుతంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే ఒకవైపు అంత్యక్రియలు చేసే సొంత పొలంలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.